బాంబులు ఉన్నాయన్న వార్తలు తిరుమల తిరుపతిలో కలకలం రేపాయి. బస్టాండ్స్, రైల్వే స్టేషన్లతో పాటు ఆలయ సముదాల్లో తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, తిరుమల తిరుపతిలో ఏం జరుగుతోంది? తిరుమల తిరుపతిలో బాంబు కలకలం సృష్టించింది. రాష్ట్ర హోంశాఖకు ఫోన్ కాల్ రావడంతో వెంటనే తిరుమల తిరుపతిలో ఉన్న భద్రతా విభాగానికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తిరుపతి అర్బన్ ఎస్పీతో పాటు తిరుమల విజిలెన్స్ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్ తో పాటు పలు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కూడా బాంబు స్క్వాడ్ తో పాటు భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయం, అన్నదానం, కళ్యాణకట్ట, 4 మాడ వీధులు, పుష్కర్ని, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలన్నింటిలో కూడా అడుగడుగున బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. ప్రస్తుతానికి తిరుమలలో ఇప్పటివరకు అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కానీ ఎటువంటి దొరకలేదు. కానీ ఈ సమాచారం అందడంతో తిరుమలలో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామనేసి కూడా ఇక్కడ బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వెల్లడించుతున్నారు. ఉన్నతాధికారుల నుండి సమాచారం వచ్చింది. దానికి ప్రత్యేకంగా ఈరోజు 3 టీములుగా విడిపోయి వైకుంఠము, శ్రీవారి ఆలయంతో పాటు ఇంకా ఆలయ పరిసర ప్రాంతాలు, యాత్రికులు ఉచితంగా బస చేసే ఉచిత సముదాయాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ప్రసాద్, తనిఖీలు ఎంతవరకు వచ్చాయి? ఇంకా ఎంతసేపు ఈ తనిఖీలు జరుగుతాయి? ఈ రోజు సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో సమాచారం ఉంది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయము, అన్నదానం, కళ్యాణకట్ట, శ్రీవారి ఆలయం ముందు ఉన్న ప్రదేశాల్లో ప్రస్తుతం తనిఖీలు చేశారు. ఇంకా యాత్రికుల ఉచిత సముదాయాలు, వైకుంఠం కాంప్లెక్స్ లో ఇంకా తనిఖీలు చేయవలసి ఉంది. ఇంకా తిరుమలలో వైకుంఠం అంటే నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు ఇవి, యాత్రికుల ఉచిత సముదాయాలు కానీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కానీ. దీంతో వెంటనే అక్కడ కూడా ప్రత్యేక టీముల్ని, భద్రతా సిబ్బందిని అక్కడికి పంపించి బాంబులు, ఇతర అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయని తనిఖీలు చేస్తున్నారు. కల్పన. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.